ఇప్పుడు మనం ధారపల్లి మడ అడవుల్లో ఉన్నాము, జలపాతానికి దగ్గరగా ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కాయని గుర్రండెక్కి కాయలు అంటారు. గుర్రండెక్కి ఇది విపరీతమైనటువంటి దురద ఉంటుంది కాయ. ఆ పైన ఉన్నటువంటి నూగు ఇక జీవితంలో ఒకసారి మీరు అనుభవించితే ఆ నూగు మీ ఒంటికి పడింది అంటే మీరు జీవితంలో మర్చిపోలేరు ఆ దురదని. అంత దురద వస్తుంది. పేడ కాదు, రాయి కాదు, ఇటుక కాదు, ఏ పొడి వేసి తోమి అదరదోమినా కానీ తగ్గదు ఆ దురద. అది దాని చమత్కారం. అయితే ఆ గింజలో ఉండే విశేషం ఏంటంటే తెచ్చి రంగరించి గట్టిగాను ఎక్కువ విరోచన కోశం దగ్గర అంటే ముడ్డి దగ్గర ఎవరైతే పిలకలు వచ్చి బాధపడుతుంటారో లేకపోతే దాన్ని తెలియకుండా పక్కమట బెజ్జంబడి కిందకి విరోచనం అయిపోతూ ఉంటుందో తెలియకుండా అయిపోతూ ఉంటుంది. భగంధరం అనేటటువంటి వ్యాధి అద్భుతంగా తగ్గిపోతుందండి. దాన్ని రంగరించి దాన్ని గుజ్జు తీసి అంటించితే చాలు, అక్కడ అంటించితే తగ్గిపోద్ది. అంత గొప్ప ఉన్నాయి. తర్వాత కొన్ని ప్రత్యేకించి ఇక్కడ గిరిజన మహిళల్లో సూర్యావతి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఇంకా చాలా విశేషాలు దాని గురించి చెప్పింది. మనం ఒకసారి కిందకి వెళ్ళిన తర్వాత ఆ మహిళను అడిగి మనం తెలుసుకుందాం. ప్రజలకి అది ఎంత ఉపయోగమో తెలియజేసి కొన్ని గింజలు కూడా పంచిపెడదాం. మేము ఏంటంటే ఈ గింజలను కొన్ని పోగు చేసి తొలకరపారులోనూ సింహాచలం కొండ మీద చాలా విత్తనాల వెదజల్లేము. ఆ కార్యక్రమాలు ఎంత మొలిసినాయో ఏమీ లేదు, తెలీదు. చూద్దాం తర్వాత. అయ్యా, మీరు చూసినట్లయితే చాలా అందంగా కనపడుతోంది. అందంగా ఉంది, సరే ముద్దు పెట్టుకుని చూద్దామని చూశారనుకోండి, హనుమంతుడి మూతి కంటే అన్యాయంగా చాలా ముందుకు వస్తుంది. ఇక ఎవరు దగ్గరికి చేరరు. ఆ మూతిని చూసి ఏ మహిళ కూడా, ఆ ఇంట్లో భార్య కూడా దగ్గరికి చేరదు. అంత కామెడీ అయిపోయింది మీ జీవితం కూడాను. జాగ్రత్తగా చూడండి. కానీ ఏవైతే చెబుతున్నామో అవి అనుభవంలోకి వచ్చేసరికి అద్భుతమైన ఔషధ రాజాలని తెలియపరుస్తుంది. మొలలు ఉన్నాయి చూసారా? ఆ మొలలు వస్తూ ఉంటే ఉలవల కషాయం తాగితే తగ్గిపోతున్నాయి. ఉలవల మెత్తగా నూరేసి మెత్తగానో నానబెట్టిన ఉలవలు ఆ పిండిని డైరెక్ట్గా ఆ మొలల మీద పెట్టి ఒక తమలపాకో ఏదో పెట్టి గట్టిగా కట్టుకుంటూ ఉంటే మొలలు ఎండిపోయి రాలిపోతాయి. ఎంత అద్భుతమైన చికిత్స అండి! చిన్న చికిత్స, ఎవరికి వారు స్వయంగా చేసుకోవచ్చు, ఎవరు సలహా అక్కర్లేదు దీనికి. ఇక మరొక విషయం ఏంటంటే, ఉల్లిపాయ రసం పటిక బెల్లం తాగుతుంటే తగ్గుద్దని చెప్పుకున్నాం కదా. ఉల్లిపాయ రసం పటిక బెల్లం కాస్త తింటామంటే మొలల వ్యాధి పోతుంది, వచ్చే రక్తం ఆగిపోతుంది. మీరు ఉల్లిపాయని ఉడకబెట్టి రసం తీసి తాగొచ్చు. తాగినట్లయితే సోడియం తగ్గిపోయినందువల్ల వచ్చేటట్టు, సోడియం తగ్గితే ఐరన్ తగ్గుద్ది, ఐరన్ తగ్గితే ఈ బాధలన్నీ వస్తాయి. ఇలాంటి ఒకదానికొకటి లింక్ అనమాట అండి. కొండవింటి చాంతాడిలాగా ఉంటుంది ఇది. ఒకదాన్ని మెదిపామంటే ఇంకోటి అన్నట్టు శరీర కణాలన్నింటిలోకి వర్తించేటటువంటి ఈ సూత్రం ఇది. ఉల్లిపాయ రసంతో అద్భుతంగా తగ్గుద్ది. ఉల్లి తల్లియ కాదు, తల్లులకు తల్లి అమృత కల్పవల్లి. ఎల్లలు లేక ఈ భువనెల్ల ఏలుసున్నది మళ్ళీ అని చెప్పి మన శాస్త్రకారులు చెప్పారు. ప్రపంచమంతా కూడా ఉల్లిపాయని తిననటువంటి వారు లేరు. కొద్దిమంది ఏదో యోగులో భోగులో సుఖరోగులో లేకపోతే సుఖభోగులో మనం చెప్పలేం. కానీ కొద్దిమంది, 100కు 10 మందో 20 మంది లోపులోనే ఉల్లిపాయ తినరని తెలుస్తోంది. కానీ దాని వల్ల వారికి లాభమే జరుగుతుందో నష్టమే జరుగుతుందో మామూలుగా తెలియదు. కానీ ఎక్కువ మంది 100కి 80 నుంచి 90 మంది మట్టుకి తప్పకుండా ఉల్లిపాయ వల్ల లబ్ధి పొందుతున్నారు. మీకు మొలల వ్యాధిని తగ్గించే మరి చిన్న చిటక ఇంకోటి కూడా చెప్తాను. వెల్లుల్లి మెత్తగా నూరి ముద్ద అక్కడ కడతా ఉంటే ఉట్టినే ఊడిపోతాయి పిలకలు. కొందరు వెల్లుల్లి చాలా ఘాటుగా ఉంటుంది కదండి, అమ్మ బాబాయ్ అని అంటారు. నిజమే ఘాటుగానే ఉంటుంది. మరి ఆ ఘాటే తగ్గించుద్ది. అది భరించలేకపోతే వదిలేయచ్చు, ఇబ్బంది ఏమి లేదు. భరించగలిగిన వాళ్ళు చెయ్యొచ్చు. మొలల వ్యాధి తగ్గించడంలో వెల్లుల్లి కూడా ప్రధాన పాత్ర ఉంది. మరొకటి ఒంటిరేఖ వెల్లుల్లి అని ఒకటి ఉంది. అంటే చిన్న గుండులాగా ఉంటుందండి. అంటే ఒంటిరేఖ వెల్లుల్లి అది మెత్తగా నూరి ఇలా రాసినట్టయితే అది ఊరికే 4-5 రోజులకి ఊడిపోతాయి 4 రోజులకి.
పిలకలు ఊడిపోతాయి. ఇది ఎంత అద్భుతమైన రహస్యం అండి. అలాగే పసుపును ముద్దగా చేసి నూరి వేడి చేసి అక్కడ కడితే మొలలు కరిగిపోతాయి. 4-5 రోజులు చాలు, ఎన్నో రోజులు కాదు. ఈ చేసే చిట్కా వైద్యాలు 4-5 రోజులు, మహా చేస్తే వారం రోజులు. ఇలా చాలా సులువుగా తగ్గించుకుంటానండి. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, మొలల వ్యాధి ఎంత మీకు ఇబ్బంది కలిగించుతున్నా భగంధరం అయితే అది చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది. ఈ చిన్న చిట్టకాలకి నేను మొలల వ్యాధి తగ్గుద్దన్నాను. భగంధరానికి ఇంకోటి చెప్తాను. భగంధరం అంటే విరోచనం కోసం బిగిసిపోయి కదలకుండా ఉంటే ఆ కోశం చుట్టూ ఉన్నటువంటి మెత్తని పదార్థంలో బెజ్జాల పెట్టుకుని లోపల తయారైన మలం కింద గారిపోవటం, అది కంట్రోల్ అవ్వదండి. ఎప్పుడు మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని, ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని పేస్టులు రాసుకున్నా ఏం జరుగుతూ ఉంటుంది, లోపల మీరు అండర్వేర్ వేసుకుని కూర్చుంటారో అదంతా తడైపోద్ది. మీ సీట్ అంతా ఖాళీ, మొత్తం అంతా అక్కడ దగ్గర ఎవరో కూర్చోలేరు. విరోచన కోసం కాడ వచ్చే దుర్వాసనకి ఇంకెవరో భరించలేరు. సీట్లలో నుంచి ముక్కులు కూడా మూసుకోలేకుండా పారిపోతారు, అంత దూరంగా వెళ్ళిపోతారు. అంచేత దానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే, చింతపిక్కలు నానబెట్టి తీసివేసి తొక్క తీసి వేయించి నానబెట్టాలండో, లేకపోతే ఉత్తిన తొక్కలు రావు. తీసినది మెత్తగా నూరి దాన్ని ఏం చేస్తారు, మెత్తగా నూరాలి. గుజ్జుని కొంచెం ఆముదంతో వేయించి తగుమాత్రంగా భరించగలిగిన వేడితోటి అక్కడ ఆ భగంధరం మీద పెట్టి ఒక తమలపాకు ఏదో పెట్టి కట్టుకుంటూ ఉంటే మెల్లిగా తెగిపోద్ది. మీరు చెప్పాల్సింది ఏంటంటే, వినేసి వదిలేస్తే కుదరదండి. అతిమూత్రాన్ని తగ్గించేటటువంటి ఏమిటి ఒకటి బలమైనది ఏంటంటే, దానిలో బాగా తగ్గించేది జొన్నల అటుకులు, పాత బెల్లం, కొబ్బరి కూరు, తెలగపిండి, ఈ 4 కలిపి మెత్తగా నూరి ఉండలు చేసి ఉసిరికాయలాంటి ఉండలు చేసుకొని శుభ్రంగా తింటూ ఉంటే, 3 పూటలు తింటూ ఉంటే ఎక్కువగా వెళ్ళేటటువంటి మూత్రం జబ్బు పోతుంది. కాబట్టి అది ఒకటండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి వారికి తెలిసిన పరిధిలో వారి ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడి తగ్గించేది ముందు వాము బెల్లం, వాము 1 వంతు, బెల్లం 2 వంతులు కలిపి తినాలి. అలా తిన్నట్లయితే నూరుకుని తినాలి, కలిపి తినటం కాదు, నూరుకుని తినాలి. అలా చెయ్యాలి. మూత్రనాళంలో మంట వస్తూ ఉంటుంది. కొబ్బరి నూనె, ఆర్తకర్పూరం కలిపి నడుకు పట్టేసుకుంటే బాగా తగ్గుతుందండి. పాలల్లో నెయ్యి వేసి తాగుతూ ఉంటే మూత్రం తగుమాత్రంగా వస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.